శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై. శ్రీ సాయి చరిత్ర 743 పేజీలోని 130వ నుంచి ఈరోజు చదువుతున్నాము. గొప్ప జ్ఞాని అయి ఉండి పాపపు నీడనైనా కోరని వాడు మంచి చెడు పనుల యొక్క విచక్షణ జ్ఞానం లేక దీపానికి ఏరైపోయే పురుగువలే వ్యామోహంలో పడతాడు. పాపం చేయడం అజ్ఞానమని పూర్తిగా తెలిసి కూడా వాసనల కారణంగా కోరికల ఒత్తిడి వల్ల దానిని లక్ష్య పెట్టడు. జరుగుతున్న ఈ పనులన్నీ కేవలం కోరికల కారణంగా కోరికల ఒత్తిడి వల్ల దాన్ని లక్ష్య పెట్టడు. జరుగుతున్న ఈ పనులన్నీ కేవలం కోరికల చేష్టల వలనే. కోరిక సర్వానర్థాలకు హేతు. అదే క్రోధంగా పరిణమిస్తుంది. కోరికకు అవరోధం కలిగితే అదే కోరిక క్రోధమవుతుంది. ఈ కామ ప్రవృత్తి అడుగడుగున మోక్షానికి అడ్డుపడుతుంది. ఈ వృత్తి జ్ఞానానికి ప్రతిబంధకం. కామక్రోధాల బాధలు జీవులకు అంటిపెట్టుకుని ఉంటాయి. ఇవి బ్రహ్మస్వరూపానికి సమీపంలో జ్ఞానపంక్తిలో ఉంటాయి. ఇవి నీరు లేకుండానే ముంచేస్తాయి, అగ్ని లేకుండానే దహించి వేస్తాయి, ఏ అస్త్రశస్త్రాలు లేకుండానే సంహరిస్తాయి, తాడు లేకుండా బంధిస్తాయి. వీని ముందు జ్ఞానులు కూడా నిలవలేరు. జ్ఞానులను చిత్తుగా పరాజితులను చేస్తాయి. వీనికి మహాప్రళయాన్ని సృష్టించే సామర్థ్యం ఉంది. తెలియకుండానే ప్రాణులను మింగేస్తాయి. చందన వృక్షం యొక్క మూలానికి కాలసర్పం చుట్టుకుని ఉండేలా కామక్రోధాలు జ్ఞాన గర్భాన్ని చుట్టుకుని ఉంటాయి. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవి కోరికలకు ఆయతనాలు. ఈ కోరికల కారణంగా జీవుల జ్ఞానం మూతపడడం వలన ఇవి జీవులను మోహంలో పడవేస్తాయి. చందనం చెక్క మీకు కావాలంటే సర్పాన్ని చంపేయాలి. అట్లే జ్ఞాననిధిని సంపాదించుకోవాలంటే కామక్రోధాల ఆవరణను తొలగించాలి. సర్పాన్ని సంహరించకుండా ఎవరికైనా చందనం చెక్క లభిస్తుందా? కృష్ణ సర్పాన్ని చంపకుండా పూడ్చిపెట్టిన ధననిధి పాత్ర లభిస్తుందా? అట్లే పరతత్వమైన ఆత్మజ్ఞాన ప్రాప్తికి మాయ యొక్క ముసుగును తొలగించాలి. ఇది ఒక్కటే సాధనం. 142 నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.